హలో ఫ్రెండ్స్, వండటం కడగటం ఉతకటం ఇవి చేయడానికి ఇంత చదివేనా అనిపిస్తుందండి. అంత బాధ నీకేం వచ్చిందంటారా? ఏం చేస్తామండి బాబు. పొద్దున్న లేస్తే వంట చేయాలి, అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి. జీవితంలో ఏదేదో సాధించాలనుకున్నా కానీ ఇలా గరిటె తిప్పుకుంటూ ఉంటాననుకోలేదు. అయినా మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? మా ఆయన అయితే సండే బయటికి వెళ్ళి మార్నింగ్ 11కి వెళ్ళాడండి. నైట్ వచ్చేలాగా 8 అయిపోయిందనమాట. సండే అయితే ఫెస్టివల్ కదా, సో చికెన్ ఎక్కడ దొరకదనేసి నేను మా ఆయన వచ్చేలోపు ఏదైనా వంట చేద్దామనేసి చింతొక్కు చట్నీ వేడి వేడిగా అన్నం చేశాను. భలే కాంబినేషన్, భలే సూపర్గా ఉంటుంది. చింతొక్కు చట్నీ రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది, కానీ నాకు రోల్ ఉంది కానీ రోకలి లేదు, సో అందుకు నేను మిక్సీ వేశాను. ఏంటి చింతొక్కు చట్నీ చేశానని చెప్పి చికెన్ చేస్తున్నావు అంటావా? అక్కడికే వస్తున్నా, నాగండి. పాపం మా ఆయన ఆకలికొని వస్తాడనేసి చట్నీ చేసి అన్నం చేశాను. బట్ ఆయన మాత్రం ఉట్టి చేతులతో రాలేదు, చికెన్ పట్టుకొని వచ్చాడనమాట. ఎక్కడ దొరికిందో ఏమో కానీ మా ఆయనకి మొత్తానికైతే 1 కిలో చికెన్ అయితే తెచ్చాడు. ఆ రోజు మా బుడ్డోడు కూడా చాలా లేట్గా పడుకున్నాడు. కొంచెం ఇచ్చేసి మా ఆయనకి ఇచ్చేసి వాడిని ఆడిస్తూ ఉండే. ఇంకా నేను టకటక మసాలా కలిపేసి చికెన్ చేసేసాను. మళ్ళీ ఉత్త చికెన్ ఎందుకు, చపాతీ చేయి, అన్నం వద్దు నాకు అంటే మరీ చపాతీ పిండి కలిపి మరీ చపాతీలు చేస్తున్నాను. మొత్తానికి వంట చేయడం అయితే పూర్తయిపోయింది, కానీ షింకులో అంట్లు చూసేసరికి బేజారు వచ్చేసింది. ఏమన్నా కానీ అనేసి శుభ్రంగా తినేసి మార్నింగ్ చేసుకున్న మిగతా పనిని గుడ్డోని పడుకోబెట్టి తిని మంచిగా పడుకున్నాను. సో సండే రోజు అయితే అలా గడిచిందండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.